సంతపేట మార్కెట్ ఏదైతే గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది. ఇందుకై సంతపేట మార్కెట్లో ఏం జరుగుతుంది, షాపులు కూర్చేయాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చింది? ఇప్పుడు మేము ఇచ్చే వార్త ఫస్ట్ రోల్ మాత్రమే. రెండో రోల్ అతిపెద్ద వార్త ఇవ్వబోతున్నాం. సాక్ష్యాలతో, ఎవిడెన్స్తో ఎవరు కూల్చమన్నారు, ఎవరు కూలుస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో మేమైతే వార్త సెకండ్ రోల్ ఇవ్వబోతున్నాం. చూస్తూనే ఉండండి. పూర్తిగా ఇది పొలిటికల్ గేమ్. నగరంలో సంచలనం రేపుతుంది ఈ పొలిటికల్ గేమ్. రెండో ఎపిసోడ్లో పెద్ద ఎత్తున ఈ న్యూస్ ప్రచారం అవుతుంది. సాక్ష్యాలు, ఎవిడెన్స్తో పూర్తిగా ఈ వార్తను మేము ప్రసారం చేయబోతున్నాం. వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి ఫోన్ చేస్తే ఏం చెప్పారంటే, షాపుల్ని కుక్కలను తీసుకొచ్చి కొట్టారంట. షాపుల్ని నాకు తెలియదు. అయ్యో, ఎవరు చేశారో మొత్తానికి చేశారు కదా. మున్సిపాలిటీ చేస్తారు, ఎవరు చేస్తారు, బయట చేస్తారు. అంటే మీకు తెలియకుండా జరిగిందంటారా? అసలు నాకు అసలు తెలియదు, అదొక ప్రాణం తెలియదు. సరే సరే, ఓకే. నిజంగా నాకు తెలియదు కూడా తెలియదు. సరే సరేనా. అది ఆయనకి తెలియకుండా జరగదు. ఎవరికి? నారాయణ గారికి. కమిషనర్కి ఫోన్ చేస్తే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే వినండి. సార్, ఇప్పుడు సంతపేట మార్కెట్ అది ఏదో షాపులు పగలగొట్టారు సార్. దాంట్లో ఎక్కడ? సంతపేట మార్కెట్ సార్. అయితే వాళ్ళు లీజుదారు, వాళ్ళు ఏదైతే లైసెన్స్ దారులకి నోటీసులు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, దాన్ని తీసుకొచ్చి ఉదయాన్ని వచ్చి పగల కొట్టేశారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఎక్కడ పగల కొట్టారు? ఇక్కడే సార్, మన సంతపేట మార్కెట్ సార్. ఫిష్ మార్కెట్ ఉంది కదా. సంతపేట మార్కెట్లో అంటే ఓల్డ్ రూమ్స్ అవి. ఓల్డ్ రూమ్స్ అయితే డెవలప్డ్ కండిషన్ ఉన్నాయి, తీసేసి ఉంటారు. అదే సార్, దానికి లైసెన్స్ దారు వాళ్ళ ఓన్ అవి. అవును సార్, లైసెన్స్ సుజాత, పెళ్ళకూరు సుజాత బిల్డింగ్ వాళ్ళదేనది. అవునవును సార్, వాళ్ళదే. లేదా కార్పొరేషన్ లో కార్పొరేషన్ వీళ్ళు వేసుకున్నారు. డెవలప్డ్ కండిషన్ లో ఉంటాయి. ఇన్ వే ఆఫ్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఈ వర్షాలు, సైక్లోన్స్ ఉన్నప్పుడు జనరల్ గా డెవలప్డ్ కండిషన్ లో బిల్డింగ్స్ అన్ని డిమాలిష్ చేస్తారు. అవునవును సార్, ఇప్పుడు లైసెన్స్ ఆల్రెడీ వాళ్ళు కార్పొరేషన్ లో పన్ను కడుతున్నారు. కనీసం వాళ్ళ లైసెన్స్ పగలగొట్టేటప్పుడన్నా నోటీస్ ఇవ్వాలి కదా. ఇచ్చే ఉంటారు వాళ్ళకి. ఇవ్వలేదు సార్, కనీసం ఒక మాట చెప్పకుండా, ఏం లేకుండా వచ్చి. సరే, వెరిఫై చేస్తాను. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అది కదా మనకి పరిస్థితి వెరిఫై చేద్దాం. అసలు ఎందుకు తీశారు, ఏంటి కంప్లైంట్స్ అన్నీ వచ్చాయో వాళ్ళు సార్ చూస్తాం. అలాగే స్థానిక టీడీపీ నాయకులు కపిల శ్రీనివాసులకు ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు, షాపులు ఏదో పగలగొట్టారు మన నాకు ఫోన్ చేస్తే మన వాళ్ళు షాపులు కమిషనర్ గారు పాల్గొట్టమని. కమిషనరా? ఓకే ఓకేనా. కమిషనర్ గారు మొత్తం తీసేసి దాన్ని న్యూస్ గారు చెప్పారు. ఏదైతే షాపుకు సంబంధించిన బాధితులు అంతా ఇక్కడ ఉన్నారో, ఆ బాధితులు అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళకి నోటీసులు ఇచ్చారా లేదా, ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు ఏం పేరు, ఏంది అసలు సమస్య ఏంటి చెప్పండి. నా పేరు పెళ్ళకూరు సుజాత. నా పేరు. ఈ మార్కెట్లో ఉండే బీఫ్ షాపులు మాయి 70 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. గత జనవరి 12వ తేదీ నుంచి అంగళ్ళు ఆపేశారు. కొత్తగా కట్టించి ఇస్తామని చెప్పని. ఈ 10 నెలల నుంచి అసలు అంగళ్ళే లేవు. ఇప్పుడు చూస్తే మాకు నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అంగళ్ళు పగల కొట్టేస్తున్నారు. అడిగితే కమిషనర్ ఫోన్ చేసి అడిగాము, మాకు సంబంధం లేదన్నారు. సేనాన్ని అడిగితే సేనాన్ని కూడా మాకు సంబంధం లేదన్నాడు. విజయభాస్కర్ రెడ్డిని అడిగితే మాకు సంబంధం లేదన్నాడు. ఎవరికి సంబంధం లేకుండా ఎవరు పగల కొట్టారు, కనీసం మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. మేము ఎవరిని పోయి అడగాలి? మా కడుపాత్రం పగల కొట్టేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు న్యాయం చేయాలి అట్టన్నా కానీ. ఇది నారాయణ సార్ దగ్గరికి పొమ్మంటారా, లేదంటే మాకు న్యాయం చేస్తారా? ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి మీరు. తర్వాత ఇంకొక బాధితుడు కిషోర్ ఉన్నారు, ఆయన కూడా ఒక షాప్ ఉంది దీంట్లో. చెప్పండి, ఏంది అసలు? మాకు లైసెన్స్ దారులు మేము, మాకు చెప్పేటప్పుడు లైసెన్స్ మాకు జారీలు చేయాలి, చేయకుండా కొట్టేశారు ఈ మార్కెట్ని. మాకు ఏదైనా చూపించండి, పక్కన షాపులన్నా చూపించండి, లేకపోతే మాకు ఏదైనా న్యాయం చేయండి. అలాగే ఇంకొక పెద్దామ పాపం, వాళ్ళ సంబంధించిన వాళ్ళ భర్త చనిపోయి ఉన్నాడు. ఆ భర్త చనిపోయిన షాపు కూడా ఇక్కడ ఆమెకి కేటాయించున్నారు. ఆమె కూడా నోటీస్ ఇవ్వలేదంట. ఒకసారి ఏమో చెప్పండి, మీ పేరు ఏం పేరు? చంగమ్మ. ఏదమ్మా చెప్పండి, ఎంతకాలం నుంచి ఉన్నాయి ఈ షాపులో? 60 సంవత్సరాలు. నోటీస్ ఇచ్చారా? ఏమీ లే మాకు. కనీసం చెప్పలేదా? ఎవరు చెప్పలే మాకు. కొట్టేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మేము. ఇది పరిస్థితి. ఏంది మీ పేరు? నాది రాయ్ గ్రేసెస్ నా పేరు. రాయ్ గ్రేస్ నా పేరు. ఆ అంగట్లో పని చేస్తా ఉన్నాము.
పనిచేస్తామండి. నేను సబ్ రిజిస్టర్ తీసుకొని చేస్తాను, సొంతంగా చేస్తా ఉన్నాము. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తాము. ఇదిగో 72 నుంచి లైసెన్సులు మా కాడ ఉన్నాయి. 75 నుంచి లైసెన్సులు మా కాడ ఉన్నాయి. మేము కట్టుకుంటా ఉన్నాము, చేసుకుంటా ఉన్నాము. నెలకి రోజు పెట్టకపోయినా 100 రూపాయలు అంగడికి. రోజు పెట్టకపోయినా 100 రూపాయలు అంగడికి. ఒక జీవం వస్తే 50 రూపాయలు. గవర్నమెంట్కి ఒక అంగడికి 1,30,000 వస్తుంది గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి. లైసెన్స్లు కాకుండా ఈ మున్సిపాలిటీకే ఇంత. అంటే రోజు పెట్టకపోయినా అంగలు పెట్టాలా, కమ్మీలా? మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా పగలగొట్టే ముందు? మాకు ఏమి ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు. మాకు మాకు మళ్ళీ కట్టించి ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే మేము అట్టే నిరాహార దీక్షలో ఉండి అట్టే చచ్చిపోతాను నేను అట్టే. ముసలోళ్ళం అయిపోయినాము. ఈ పని అలవాటు అయిపోయింది. వేరే పనులు కూడా చేసుకొని బతకలేము. చిన్న పిల్లకాయలు, కొడుకుకి ఉద్యోగం లేదు, నిరుద్యోగి, ఆ బిడ్డలను సాకోవాలి. దాని మీదే బతుకుతున్నాం మేము. మా బతుకు తెరువు లేక ఇదిగో ఇట్లా నడవలేక కూడా ఈ 10 నీళ్ళు మాకు సరిగా తిండి లేక, సరిగా బతుకు తెరువు లేక నడవలేక కూడా అయిపోయినా, శక్తి కూడా లేకుండా అయిపోయింది అయ్యా. పెద్దలు దీనికి పెద్దలు ఎవరో మాకు న్యాయం చేయాలా, అదే మేము కోరుకునేది. ఇది పరిస్థితి. బాధితులందరూ కూడా లబోదిబోమంటున్నారు. ఎందుకంటే ఇది పొలిటికల్ డ్రామా అనేది ఖచ్చితంగా 100% చెప్పొచ్చు. ఎందుకంటే కమిషనర్ గారు, మీరు ప్రజలకే కమిషనర్ కానీ పార్టీకి కమిషనర్ కాదు, తెలుసుకోండి ఫస్ట్. ఇంతమంది బాధితులకు తెలియకుండా, నోటీసులు ఇవ్వకుండా దీన్ని పగలగొట్టించిన నేత ఎవరు, ఆ కార్పొరేషన్ సిబ్బంది ఎవరు, వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలా. వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోకపోతే ఇక్కడ నిరాహార దీక్ష చేస్తామని బాధితులు చెప్తున్నారు. అసలు ఈ షాపులకి పొలిటికల్కి ఏం సంబంధం అండి? వాళ్ళు పేదవాళ్ళు, పొలిటికల్కి ఏం సంబంధం? పొలిటికల్ నాయకులకి ఇక్కడ ఏం పని? అందుకే ఈరోజు ఎవిడెన్స్తో కూడా, సాక్ష్యాలతో కూడా ఈ న్యూస్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ప్రజలు తెలియాలి. ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదేదో అభివృద్ధి చేస్తాము అని అనుకుంటారు, కానీ ఇక్కడ నడుస్తుంది పొలిటికల్ డ్రామా అనేది చాలామంది తెలియదు. ఆ తెలియని కోసం ఈరోజు సాయంత్రం కాలం ఈ న్యూస్లో పూర్తిగా ఎవిడెన్స్తో కూడా ప్రచారం చేస్తాం. అది ప్రతి ఒక్కరికి, నారాయణ సార్కి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎవరైతే దీనికి అన్యాయం చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా స్టార్ఏ పోరాడుతుందని కూడా. ఇట్లాంటి బెదిరింపులకి ఎవరు రమణారెడ్డి, స్టార్ఏ భయపడదు, గుర్తుపెట్టుకోండి. మాకు బెదిరింపు కాల్స్ కూడా వస్తాయి కొన్ని. ఆపండి, ఇంతకుముందు కూడా చెప్పున్నారు ఆపండి అని. ఆపే క్వశ్చన్ ఉండదు, ఎవరు భయపడరు. భయపడే పరిస్థితులు ఎవరు లేరు. జర్నలిస్టులు ఎవరు భయపడరు. ప్రజల పక్షాన పోరాడతాం. జర్నలిస్ట్ అనేవాళ్ళు పేదల కోసం పోరాడతాం. అందువల్ల మీరు కూడా నాయకులు తెలుసుకోండి. ఎప్పుడైనా రాజకీయం చేయొచ్చు, చిన్న తప్పులు ఉంటాయి, కానీ కూల్చేంత రాజకీయాలు చేయొద్దు దయచేసి. అందరూ కూడా ఎంతమంది బాధపడుతున్నారని పేదవాళ్ళు, పాపం వాళ్ళకి ఏమైనా షాపులు చూపించారా? ఎక్కడైనా చూపించారా? దారుణమైన పరిస్థితి ఉంది. నెల్లూరు టౌన్లో రౌడీయిజం, గూండాయిజం రాజ్యం వెళుతుంది. ఇది నారాయణ మేల్కోకపోతే ఆయన కూడా వచ్చే ఎలక్షన్లో పూర్తిస్థాయిలో మేమంతా కూడా ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే ఇది ఉంది. కాబట్టి మీరు మినిస్టర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో చర్య తీసుకొని ఎవరైతే న్యాయం చేయాలని కూడా బాధితులు కోరుతున్నారు. ఈ 10 రోజులుగా ఇది మాకు 2 రోజులు న్యాయం కావాలి. లేదంటే ఈ మాంసమంగళ కాడే ధర్నా చేసి ధర్మా చేస్తాం మేము. పార్టీ తరఫున తిరిగిన దానికి మా కడుపులు కొడతారా మీరు? ఇది న్యాయమేనా మీకు? న్యాయం అన్యాయం చెప్పండి. ఎంతో గెలిపించావు ఎన్టీఆర్ నగర్ మొత్తం మీద మాకు తెలుసు. అంటే వ్యాపారస్తులు కదా, మాకు తెలుసు. అందరికి మేము టీడీపీ చేసాము, కానీ మాకేం చేశారు? కడుపు కోత పెట్టారు, వస్తువులు పెడుతున్నారు. 10 నెలల వస్తువు పెట్టి తింటున్నాం. అప్పుడు ఆ డబ్బు 7 లక్షలు. సంతపేట మార్కెట్ ఏదైతే గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది. ఇందుకై సంతపేట మార్కెట్లో ఏం జరుగుతుంది? షాపులు కూల్చేయాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చింది? ఇప్పుడు మేము ఇచ్చే వార్త ఫస్ట్ రోల్ మాత్రమే. రెండో రోల్ అతిపెద్ద వార్త ఇవ్వబోతున్నాం. సాక్ష్యాలతో, ఎవిడెన్స్తో ఎవరు కూల్చమన్నారు, ఎవరు కూలుస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో మేమైతే వార్త సెకండ్ రోల్ ఇవ్వబోతున్నాం. చూస్తూనే ఉండండి. పూర్తిగా ఇది పొలిటికల్ గేమ్. నగరంలో సంచలనం రేపుతుంది ఈ పొలిటికల్ గేమ్. రెండో ఎపిసోడ్లో పెద్ద ఎత్తున ఈ న్యూస్ ప్రచారం అవుతుంది. సాక్ష్యాలు, ఎవిడెన్స్తో పూర్తిగా ఈ వార్తను మేము ప్రసారం చేయబోతున్నాం.